Praise Lord everyone. We welcome you all in the name of our Lord and Savior Jesus Christ. యేసయ్య పరిశుద్ధ నామంలో మిమ్మల్ని అందరినీ ఒక ప్రాక్టికల్ టాక్స్కి ఆహ్వానిస్తూ ఉన్నాము. సో యాజ్ యు నో, మనం ఎన్నో కాన్వర్జేషన్స్, టెస్టిమనీస్, అలాగే కొన్ని ప్రాక్టికల్ టాపిక్స్ తీసుకొని ఒక కాన్వర్జేషన్ చేస్తూ ఉన్నాము. ప్రత్యేకమైన విషయంలో క్వాలిటీని ఎలా ప్రాక్టికల్ వేలో మనం కలిగి ఉండొచ్చు, అలా మనం నేర్చుకోవడం జరుగుతూ ఉంది. ఈరోజు వీఆర్ గోయింగ్ టు లుక్ ఇన్ టు న్యూ టాపిక్. ఈ స్పిరిచువల్ లైఫ్ కన్సిస్టెంట్లీ ఎక్సైటింగ్. మనకు ఆత్మీయ జీవితము మనకు ప్రతిసారి అంటే కంటిన్యూస్గా మనం దాన్ని ఆనందిస్తున్నామా, లేకపోతే ఒక రిచువల్ అయిపోయిందా అనే ఒక కోణంలో ఎలా మనము స్పిరిచువల్గా ఉండొచ్చు అనే అంశం మీద మంజితనతో మనం కాన్వర్సేషన్ చేయబోతా ఉన్నాము. సో వీ విల్ వెల్కమ్ మంజితన అన్న. ప్రైజ్ లార్డ్ అన్న. Praise the Lord, man. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ విత్ అస్ టుడే It's a privilege. అన్న. లెట్ us స్టార్ట్ విత్ ఎ స్మాల్ ప్రేయర్ అన్న. ఒక చిన్న ప్రార్థనతో మనం ఆరంభించుకుందాం. దెన్ విల్ స్టార్ట్. పరలోకమందున్న గొప్ప తండ్రి, రాజాతి రాజా, ప్రభులకు ప్రభువా, నిజమైన దేవా, మారని మార్పు చెందని మీ యొక్క గొప్ప ప్రభా, మీ యొక్క పాదాల చెందుకొచ్చు ప్రభా, మా యొక్క జీవితంలో ఒక మంచితనాన్ని బట్టి ప్రభా మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. ప్రత్యేకంగా ఇక సాంగ్స్ ఆఫ్ జాయిన్ ప్రాక్టికల్ టాక్స్ ద్వారా ఎన్నో విషయాలను ప్రభా మేము నేర్చుకొని మా యొక్క ప్రాక్టికల్ లైఫ్లో అన్వయించుకొని జీవించడానికి తనే మీరు సహాయపడుతూ వచ్చినారు. ఎంతోమంది దైవ సేవకులు వారికి అనుభవాలు, వారు నేర్చుకున్న విషయాలు మాతో పంచుకుంటూ ప్రభా మీకు ఇంకొంచెం దగ్గర కావడానికి ప్రభా వారి ద్వారా తండ్రి మీరు మమ్మల్ని ప్రోత్సహిస్తున్న విధానం బట్టి వందనాలు ప్రభా. ఈ యొక్క బిజీ లైఫ్స్లో తండ్రి ఈ యొక్క స్పిరిచువల్ లైఫ్ని ప్రభా మేము ఎంతో క్యాజువల్గా, ఎంతో రిచువల్గా వెళ్ళిపోతున్న పరిస్థితుల్లో మా యొక్క స్పిరిచువల్ లైఫ్ని ఎలా మేము కాపాడుకుంటూ ఆనందిస్తూ ప్రభా మేము ముందుకు వెళ్ళాలో అనేక ప్రశ్నలు ఈ యొక్క టాపిక్ రిలేటెడ్గా తను నన్ను అడగబోతుండగా మీరు మీకు సన్నిధి మాతో ఉంచండి. ప్రత్యేకంగా తండ్రి ప్రశ్నలు అడగాలి, ఎలా అడగాలి, అలాగే తండ్రి అన్నను అభిషేకించి ప్రభా క్రీస్తు యొక్క చెలుచాటును మరుగుపరిచి మమ్మల్ని ప్రోత్సహించే, బలపరిచే, సరిదిద్దే మాటలను తండ్రి తన ద్వారా మాకు వినిపించండి. కేవలము తండ్రి మీరే మహిమ పొంది ప్రభా మీ యొక్క బిడ్డలకు ఆశీర్వాద కారణంగా ఈ యొక్క సెషన్ ఉంటూ కృపను చూపించమని మీకే సమస్త మహిమ, ఘనత, స్తుతులు ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. Amen. ఆమెన్. అన్న, నేను ఐ స్టార్ట్ విత్ సమ్ పర్సనల్ క్వశ్చన్స్ అన్న. Okay. మీ యొక్క జీవితంలో ఈ స్పిరిచువల్ లైఫ్ ఎలా ఒక రిచువల్ అయిపోయిందా, ఎక్సైటింగ్ ఉందా అన్న కోణంలో కొన్ని ప్రశ్నలు మిమ్మల్ని అడిగి దాని తర్వాత ఒక వ్యూవర్ పర్స్పెక్టివ్గా ఒక విశ్వాసీ జీవితంలో ఎటువంటి కరెక్షన్స్ చేసుకోవచ్చు, ఉండే క్వశ్చన్స్ ఏంటి, అలా వెళ్దామన్నా. సో ఫస్ట్ మీ పరిచర్య విషయంలో మీరు మినిస్ట్రీలో ఆల్రెడీ ఉన్నారు, చాలా రోజుల నుంచి పరిచర్య చేస్తూ ఉన్నారు, చాలా బిజీగా కూడా ఉంటారు. విత్ దిస్ యూ హ్యావ్ టు డెలివర్ ఎన్ నెంబర్ ఆఫ్ సెర్మన్స్. రోజుకు ఒక సెర్మన్ రెండు సార్లు పరిచర్య చేయటము జరుగుతూ ఉంటుంది. అక్కడికి వెళ్ళినప్పుడు ప్రేయర్ చేయాలి, కంటిన్యూస్గా ప్రేయర్ చేస్తూ ఉంటారు. లేకపోతే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అన్న నా గురించి ప్రేయర్ చేయండి అన్న అంటూ ఉంటారు. సో మీ లైఫ్లో ఈ ప్రీచింగ్ అనేది, అలాగే ప్రేయర్ అనేది ఒక కామన్ ఆస్పెక్ట్, ఒక నీడెడ్ థింగ్. దాని తర్వాత రెండోది వచ్చి మీరు బైబిల్ చదవాలి, ఎందుకంటే బికాజ్ యూ హ్యావ్ టు ప్రీచ్. లెట్స్ అజ్యూమ్ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ప్రీచింగ్ యూ హ్యావ్ టు రీడ్ ద బైబిల్. సో ఈ యొక్క బిజీ అండ్ కంటిన్యూయస్ రిథమ్స్లో ఎక్కడొకక్కడ అది మనకు ఒక రిచువల్ అయిపోతుంది. బట్ హౌ డు యూ మేక్ ష్యూర్ దట్ మీరు చేసేది రిచువల్ అవ్వకుండా ఆ స్పిరిచువల్ ఆస్పెక్ట్ని కాపాడుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఈ మినిస్ట్రీని కానీ ప్రేయర్ లైఫ్ని కానీ ఎట్లా ముందుకెళ్తూ ఉంటారు? Okay. Very nice question. Indeed, I praise God for giving me this opportunity to be able to share what the Lord has been doing. దేవుడు నా జీవితంలో చేసేది తర్వాత అనేకులకు ఉపయోగపడాలి అనే ఆశతో ఆన్సరింగ్ యువర్ క్వశ్చన్, అది ప్రాక్టికల్గా నిజంగా చెప్పాలి అని అంటే ఎవ్రీ డే ఈజ్ నాట్ అ సండే. అన్ని రోజులు ఒకేలాగా ఉండదు. సో కొన్నిసార్లు రిచువలిస్టిక్ అయిపోతుంది, 100% అవుతుంది. అయితే నేను ప్రాక్టికల్గా కొన్ని విషయాలు చేసి ఐ కమ్ అవుట్ ఆఫ్ దట్ ఈ విషియస్ సైకిల్. ఎస్పెషలీ ఈ అంటే 1 మెసేజ్ 2 మెసేజ్ అది వేరే, కానీ కాన్వకేషన్స్ లేకపోతే యూత్ క్యాంప్స్కి అట్లా వెళ్ళినప్పుడు 5 మెసేజెస్ 4 మెసేజ్ అంటే ఇంకా పరిగెడతా ఉంటాం. సో అట్లాంటప్పుడు అది కొన్నిసార్లు ప్రొఫెషన్ అన్నట్టు వెళ్ళిపోతుంది. దేవుని పని అన్న దానికంటే అది ఒక ఏదో డెలివర్ చేయాలి ప్రజలకి అనేది ఖచ్చితంగా వస్తుంది. అయితే నేను కొన్ని ప్రాక్టికల్ ఆస్పెక్ట్స్ నా లైఫ్లో అబ్జర్వ్ చేసినప్పుడు ఐ గెట్ బ్యాక్. ఏంటవి అని అంటే, ఫస్ట్ థింగ్
ఎప్పుడైతే ఐ లూజ్ మై జాయ్, నా సంతోషం పోయినప్పుడు, లేకపోతే వెన్ గాడ్ ఈజ్ నాట్ మై హైయెస్ట్ జాయ్, అప్పుడు వెంటనే దాని ఎఫెక్ట్ నేను మినిస్ట్రీలో కూడా చూస్తాను. అంతకంటే ఎక్కువ చాలా డెస్పరేట్ అయిపోతా. డెస్పరేట్ అయిపోయి, ప్రభా యు ఆర్ మోర్ ఫర్ మీ దాన్ మై మినిస్ట్రీ. ఓకే. ప్రభా మినిస్ట్రీ ఫర్ ఎవర్ ఉండదు, కానీ నువ్వు నాతో ఫర్ ఎవర్ ఉంటావు. ఎందుకంటే దెర్ వాస్ అ టైమ్ ఇన్ మై లైఫ్ వేర్ మినిస్ట్రీ జీరో, ఏం చేసేవాడిని కాదు, కానీ ప్రభుని ఎంజాయ్ చేసేవాడిని. ఆ ఎంజాయ్మెంట్కి ఏ మినిస్ట్రీ సాటి రాదు. సో అది ఎంజాయ్ చేసిన తర్వాత ఐఎమ్ థరోల్లీ కన్విన్స్ దట్ నాకు కావాల్సింది ప్రభు. ఆ తర్వాత నేను ఒకటి బాగా నేర్చుకున్నాను, అనుభవించాను. ఏంటి అని అంటే, నా లైఫ్లో నుంచి ఏదైతే బయటకు వస్తుందో అది మాత్రమే నిజంగా ఎఫెక్టివ్ మినిస్ట్రీ. ఏదైతే నా హెడ్లో నుంచి బయటకు వస్తుందో, లేక ఏదైతే ఏదో చెప్పాలి కాబట్టి, అది కాక నా కెపాసిటీ నాకు తెలుసు కాబట్టి, అది నా పెద్ద స్ట్రెంగ్త్ అంటే అదే. ఏంటి అని అంటే, నేను ఒక వేస్ట్ గార్డెన్ అని నాకు తెలుసు, నాకు వాక్యం తెలియదని నాకు తెలుసు. ఇది బహుశా చెప్తే నమ్మకపోవచ్చేమో, కానీ నేను ఖచ్చితంగా నమ్ముతా, ఒక సండే స్కూల్ పిల్లోడికి నాకంటే ఎక్కువ బైబిల్ తెలుసు. సో నేను అక్కడ నిలబడ్డానంటే అది ప్యూర్ షేర్ గ్రేస్ ఆఫ్ గాడ్. కాబట్టి నా వల్ల కాదని తెలుసు, 1 సెకండ్కి ఆయన వదిలిపెట్టిన స్టోరీ ఎత్తిపోతుందని తెలుసు. టోటల్గా ఇది నా వల్ల కాదు అని కోర్ లోపల తెలుసు కాబట్టి నేను రిస్క్ తీసుకోను. నేను చేయలేనని తెలుసు కాబట్టి ప్రతిసారి ఆయన దగ్గరికి వెళ్తాను. అండ్ దిస్ హెస్ కొన్ని వందల సార్లు. అయితే కొన్నిసార్లు గర్వం వచ్చి, కొన్నిసార్లు ఏదో పెద్ద మీటింగ్ అటెండ్ అయ్యి, లేకపోతే 2-3 మీటింగ్లు అటెండ్ అయిపోయిన తర్వాత ఏముందిలే మేనేజ్ చేయొచ్చు అని అనుకున్నప్పుడు 100% ప్రేమ కలిగిన దేవుడు ఎరగొట్టి ఒకరోజు ఒక యూత్ మీటింగ్కి వెళ్ళాను. మేబీ అరౌండ్ 3,000-4,000 వచ్చారు. బైబిల్ స్టడీస్ ఒక 6 బైబిల్ స్టడీస్ తీసుకున్నాను. ఎవ్రీడే 3,000-4,000 మెంబర్స్ని చూశాను. ఇంటికి వచ్చిన తర్వాత నాకు ఒక అలవాటు, ప్రతి మీటింగ్కి వెళ్ళకముందు నా భార్యతో ప్రార్థన చేయించుకొని వెళ్ళే అలవాటు. సో ఆ బర్త్డే మీటింగ్కి పిలిచారు. ఆ బర్త్డే మీటింగ్లో ఎవరెవరు వస్తారంటే మమ్మీ, డాడీ, 2 పిల్లలు, నేను, నా భార్య, అంతే. సో వెళ్ళేటప్పుడు మా ఆవిడంది, ఏమండి ప్రేయర్ చేసుకుందామా అంటే, మనసులో ఆల్రెడీ 3,000-4,000కి మాట్లాడి ఈ చిన్న పిల్లోడిది బర్త్డేకి ప్రార్థన, పర్వాలేదు రా అని తీసుకొని వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత చూసి ఆ పెద్ద సైజ్ని ఒక 1 వీక్ చూసిన తర్వాత, లేక ఒక 3 days చూసిన తర్వాత, ఇప్పుడు జస్ట్ ఒక 2 కూర్చొని ఉన్నారు. ఏముంది అని బైబిల్ తీసా. ఆ రోజు నేను ఐ కెనాట్ ఫర్గెట్ దట్ డే. ఏంటి అని అంటే, జాన్ 3:16 కూడా కనపట్లే నాకు, తిప్పుతున్నా, నాకేం అర్థం కావట్లే. టోటల్గా బౌన్సర్. సో నేను చెప్పేది అవుట్ ఆఫ్ సిలబస్, నేను చెప్పేది ఏదో సంథింగ్ ఈజ్ రాంగ్ అని ఆ పిల్లోడికి కూడా అర్థమైంది. సో ఐ గాట్ టు నో, నేను ఎంత ఎక్కువసేపు చెప్తే అంత గందరగోళం అయిపోద్దని ఐ ఎండెడ్ ఇట్. సో ఇట్లాంటివి నా జీవితంలో దేవుడు ఆయన ప్రేమను బట్టి కొడతా వచ్చాడు కాబట్టి నేను ఎంత వేస్ట్ గానో నాకు తెలుసు. అండ్ ఐ కెనాట్ డూ ఎనీథింగ్ వితౌట్ హిస్ స్ట్రెంత్. తర్వాత ఒకవేళ ఆయన స్ట్రెంత్ లేకుండా చేసిన మహా అంటే ఏముంటుంది, నాకు పేరు వస్తుందేమో, గిఫ్ట్ వస్తుందేమో, అంతే. దానివల్ల నో యూజ్, ఆయనకు మహిమ రాదు అని తెలుసు. సో ఈ స్ట్రాంగ్ కన్విక్షన్ ఉండింది. ఈ కన్విక్షన్ పుట్టడానికి ఎన్నోసార్లు దెబ్బలు తిన్నా. అందుకనే ఈ రోజుకి ఎంత మినిస్ట్రీ ఉన్నా అది దేవునితో సంబంధం కలిగి ఉంటేనే, ఆయన మహిమ కోసం అయితేనే మీనింగ్ఫుల్ అని. దట్స్ హౌ ఐ కమ్ బ్యాక్ టు ద లార్డ్ ఆల్వేస్. రైట్, థ్యాంక్స్ అన్న. మీరు ఇందాక మాట్లాడుతూ ఉన్నారు కదా, మనం కొన్ని డెలివర్ చేయాలి, దట్ వీ మైట్ నీడ్ టు మీట్ సమ్ డెడ్ లైన్స్, 5 బైబిల్ స్టడీస్, 6 బైబిల్ స్టడీస్. ప్రిపరేషన్ టైం ఉండదు, దేవుడితో సమయాన్ని గడపడం కూడా ఆ బిజీ థింగ్స్లో మైట్ బి టఫ్. సో కొన్నిసార్లు మనము వి గో ప్రైడ్ అండ్ ఆల్రెడీ మీరు ఇందాక అన్నట్టు ఆల్రెడీ చెప్పాం కదా, మనకు తెలిసిందే కదా అని వి బేస్ అవర్ సెల్వ్స్ ఆన్ ది ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్. సో దాన్ని కొంచెం ఎలాబరేట్ చేస్తూ, హౌ డిడ్ యూ బ్రేక్ దట్, ఆ ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్ని మీద ఆధారపడకుండా ఆ న్యూనెస్తో, ఆ న్యూ రిలేషన్షిప్తో హౌ డు యూ కంప్లీట్లీ డిపెండ్ అండ్ హౌ డు యూ కమ్ అవుట్ ఆఫ్ దట్, ఆ డెడ్ లైన్స్ మీట్ అయ్యే విషయాల్లో? ఓకే, డెడ్ లైన్స్ మీట్ అయ్యే విషయాల్లోకి వచ్చేటప్పటికి ఇట్స్ అగైన్ ద సేమ్ థింగ్. ఏంటి అని అంటే, ఐ నో దట్
అదొక బర్త్డే మీటింగ్ అయినా, అదొక డెడ్ లైన్ అయినా, ఐ నీడ్ హిస్ గ్రేస్. ఎందుకంటే ఆయన పని చేస్తున్నాను కాబట్టి ఐ నీడ్ హిస్ గ్రేస్ అనే సంగతి నాకు చాలా క్లియర్గా తెలుసు. సో దట్స్ వన్ థింగ్. అండ్ కొన్నిసార్లు మీరు అన్నట్టు అంటే సిట్యువేషన్ ప్రెషర్ బట్టి ప్రార్థన చేసుకోవడానికి, వాక్యం చదవడానికి, ప్రిపేర్ అవ్వడానికి టైం ఉండదు. అయితే ఫ్రాంక్లీ స్పీకింగ్ నా వైపు నాకు విత్ ఆల్ గ్లోరీ టు గాడ్, నా లోకల్ చర్చ్కి తప్ప బయటికి వెళ్ళేటప్పుడు నేను ఎప్పుడు ప్రిపేర్ అవ్వలే. అక్కడికి వెళ్ళి ఆ థీమ్ బట్టి మాట్లాడతాను. సో బట్ ఐ ప్రే. అయితే లోకల్ చర్చ్కి మాత్రం 100% నేను ప్రిపేర్ అవుతా. అంటే బయట మినిస్ట్రీ వేస్టా, లోకల్ చర్చ్ అంత ఇంపార్టెంటా అని అంటే, నేను లోకల్ చర్చ్ ఏ డైరెక్షన్లో వెళ్తుందో నాకు తెలుసు కాబట్టి. అయితే బయట దగ్గరికి వచ్చేటప్పటికి టోటల్గా ఆయన మీద డిపెండ్ అయ్యి ప్రేయర్ఫుల్గా వెళ్తాను. అండ్ దాని వెనకాల ఐ హ్యావ్ సీన్ ద ప్రేయర్స్ ఆఫ్ ద చర్చ్. నా వెనకాల పిలిచిన సంఘం ప్రార్థన చేస్తుంది, నన్ను పంపించిన నా సంఘం ప్రార్థన చేస్తుంది, ఆ తర్వాత నేను ప్రేయర్ చేస్తాను. అండ్ ఫైనలీ ఇట్స్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. సో ఈ ఈ ఈ అంటే అలవాటు చొప్పున అక్కడిది ఇక్కడ అలవాటు చొప్పున తీసుకొని వచ్చేసి చేయడము అనేది ఐ డోంట్ డూ దట్. ఎందుకు అని అంటే, నేను వెన్ ఐ ప్రీచ్, నేను మాట్లాడేటప్పుడు ఒక రికగ్నిషన్తో మాట్లాడతాను. అంటే కొన్ని ఇయర్స్ ఆ రికగ్నిషన్ లేకుండా మాట్లాడాను. అయితే తిమోతికి రాసిన పత్రిక చదివేటప్పుడు పౌలు తిమోతితో చెప్తాడు ఏంటంటే, కరెక్ట్లీ డివైడింగ్ ద వర్డ్. ఒక మంచి క్రాఫ్ట్మెన్ లాగా నువ్వు దేవుని అంటే నిలబడాలి. సో ఆ రోజు నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే, ఎవ్రీ మెసేజ్ ఐ ప్రీచ్ విత్ అన్ అండర్స్టాండింగ్ దట్ జీసస్ ఇస్ మై ఆడియన్స్. ఏసయ్య కూర్చొని ఉన్నాడు, ఏసయ్య వింటున్నాడు. ఈ మెసేజ్ అయిపోయిన తర్వాత నాకు రివ్యూలు ఇచ్చేది ఏసయ్య, నా గురించి నువ్వు సరిగ్గా చెప్పలేదురా అని ఆ భయంతోనే మాట్లాడతాను. ఫ్యామిలీ ప్రేయర్ అన్న ఆ భయంతోనే మాట్లాడతాను. ఏసయ్య కూర్చొని ఉన్నాడు. సో కొన్నిసార్లు ఆ భయం పోతుంది, కొన్నిసార్లు డబ్బా కొట్టుకుంటా, కొన్నిసార్లు మన గురించి కొంచెం ఓవర్గా చెప్పుకుంటాము. ఇవి జరుగుతాయి. కానీ ఎక్కడికక్కడ ప్రేమ కలిగిన దేవుడు నాకు పడతానే ఉంటాయి, సరి చేసుకుంటాడు. కానీ మోస్ట్ పార్ట్లో యేసు ప్రభు నా ఆడియన్స్గా పెట్టుకుంటాను కాబట్టి ఆయన సాటిస్ఫై చేయడానికి ఎదుటి వాడికి నచ్చినా నచ్చకపోయినా స్ట్రైట్గా మాట్లాడతా. నా ఇటు యేసయ్య కూర్చొని ఆయన చిరునవ్వుతో ఉంటే చాలు నాకు అన్న ఫీలింగ్తో మాట్లాడతాను. ఆ తర్వాత మాట్లాడేటప్పుడు బైబిల్ నా క్వైట్ టైమ్స్లో నేను ధ్యానించేటప్పుడు ఏదైతే ప్రభు నాతో మాట్లాడుతూ వచ్చాడో వాటిని కంబైన్ చేసేది ఆయన. నేను చేసుకోను, ధ్యానిస్తాను. అయితే ఆ ధ్యానం కూడా ఆయన ఇచ్చింది. అయితే దాన్ని ఆ టైంకి ఆయనే హీ ఫ్యాబ్రికేట్స్ ఇట్ టుగెదర్. సో దాన్ని డెలివర్ చేసేటప్పుడు ఆయన ఎదుర్కొచ్చున్నాడని తెలుసు, రెండోది ఆయన పని అని తెలుసు, ఆ తర్వాత ఆయన కృపిస్తాడనే నమ్మకంతో గుడ్డిగా పోయి నిలబడతాను. సో అండ్ గాడ్ హ్యాస్ బీన్ ఫెయిత్ఫుల్. ఆ కారణమును బట్టి ఎంత ప్రెషర్ ఉన్నా కానీ ఐ స్టాండ్ విత్ ప్యాషన్. ఏంటి నా ప్యాషన్ అని అంటే, నాకు ఒకటి బాగా తెలుసు. ఎట్లయితే ఒక గద్ద ఎగరడానికి పుట్టిందో, చేప ఈదడానికి పుట్టిందో, మంజిత్ పాల్ యేసు ప్రభు గురించి మాట్లాడడానికే పుట్టాడని తెలుసు కాబట్టి అర్ధరాత్రి లేపిన విత్ ఆల్ మై ప్యాషన్ నేను ఆ పని నేను హృదయపూర్తిగా చేస్తాను. సో దాంట్లో ప్యాషన్ తగ్గడం అంటూ ఆయన కృపను బట్టలేదు. ఎందుకంటే నేను పుట్టిందే దానికి, అది లేకపోతే నేను చచ్చిపోయాను. చాలామంది అంటారు ఎక్కువ మాట్లాడితే ఓరల్ క్యాన్సర్ వస్తుందంటే, నేను చాలామందికి చెప్తా ఉంటాను, అంటే మాట్లాడకుండా ఉండి క్యాన్సర్ రాకుండా బతకడం కంటే మాట్లాడుతూ వచ్చి చచ్చిపోవడం ఐ ప్రిఫర్ ఇట్. ఎందుకంటే నేను పుట్టిందే దానికోసం. సో ఆ ప్యాషన్ విత్ జీసస్ యాజ్ మై ఆడియన్స్ ఐ కీప్ గోయింగ్. రైట్, థ్యాంక్ యూ అన్న. అన్న కొంచెం టఫ్ క్వశ్చన్ అన్నారా, లేకపోతే కొంచెం ఓవర్ పర్సనల్ క్వశ్చన్, బట్ ఐ జస్ట్ వాంటెడ్ టు ఆస్క్. సో డూ యూ డూ కట్ కాపీ పేస్ట్? ఎక్కడి నుంచి అన్న మెసేజ్లు విని అక్కడ నేర్చుకొని అండ్ యూ ప్రీచ్? హౌ డూ యూ, అన్ అదర్ వర్డ్స్ సింపుల్గా అడగాలంటే, డూ యూ లెర్న్ ఫ్రమ్ ఎనీవేర్ ఎల్స్ టు? ఓకే, బేసికల్గా యేసు ప్రభు కూడా ఏం చెప్పాడంటే, నా తండ్రి ఏం చెప్తున్నాడు అది విని చెప్తున్నా అంటే, యేసు ప్రభు కూడా కట్ కాపీ పేస్ట్ చేసింది. పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఏం చెప్తాడు అని అంటే, యేసు ప్రభు అంటాడు, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి నేను మీకు చెప్పిన మాటల్ని తీసుకొని ఆ మాటల ద్వారా మీతో మాట్లాడతాడు. సో పరిశుద్ధాత్మ దేవుడు చేసేది కూడా కట్ కాపీ పేస్ట్. అయితే ఇక్కడ కట్ కాపీ పేస్ట్ అనే దగ్గర నేనేమనుకుంటా అంటే, వి ఆల్ కాపీ ఫ్రమ్ ద బైబిల్. బైబిల్ నుంచే తీసుకుంటాం. ఆ బైబిల్ భక్తులు దేవుడి దగ్గర నుంచే తీసుకున్నారు. ఆ తర్వాత యేసు ప్రభు, మోషే, పౌలు పాత నిబంధన నుంచి. సో వీళ్ళందరూ దే టుక్ ఓల్డ్ టెస్ట్మెంట్ రెఫరెన్సెస్, మనం న్యూ టెస్ట్మెంట్ రెఫరెన్సెస్. సో మనం ఇంకో మాటలో చెప్పాలంటే, మనం వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాల్సిందే
దెర్ ఇస్ నథింగ్ దట్ ఎవరి మీద ఆధారపడకుండా డైరెక్ట్గా నా నుంచే అనేది ఏం లేదు. వీఆర్ అ ప్రోడక్ట్ ఆఫ్ నర్చర్ అండ్ నేచర్. కాబట్టి మన చుట్టూ మనకు తెలియకుండానే చాలామంది సేవకులు, చాలామంది. సో దీంట్లో తప్పేమీ లేదు. అయితే మోటివ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ నా మెసేజ్ బాగుండాలి అని ఎవరో చెప్పిన ఒక హిట్ మెసేజ్ని తీసుకొని వచ్చి చెబితే ఆ మోటివ్ తప్పు అయిపోయినప్పుడు ప్రజలు ఎంత రివ్యూ ఇచ్చినా కానీ నా ఆడియన్స్ ఏసయ్యే కదా. సో అక్కడ ఫెయిల్ అయిపోతారు. సో నా మోటివ్ ఎప్పటికీ ఏసఐ గురించి బాగా మాట్లాడానా లేదా, కరెక్ట్గా మాట్లాడానా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. అది ఆ దృక్పథంతో చూస్తాను. అండ్ డెఫినెట్లీ నేను సేవకుల దగ్గర నేర్చుకుంది, నేను పుస్తకాలు చదివి నేర్చుకుంది, నేను నా లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేసింది, నేను ఇంకోళ్ళ దగ్గర వినింది చెబుతాను. అయితే ఎప్పుడైతే ఎక్కువ కంటెంట్ చెప్తానో నిర్మోహమాటంగా ఆ పుస్తకం పేరైనా చెప్పేస్తా, లేకపోతే ఆ వ్యక్తి పేరైనా చెప్పేస్తా, లేకపోతే ఒక దైవ సేవకుడి దగ్గర నుంచి చెప్పా. ఎందుకు అని అంటే స్టార్టింగ్లో నేను ఈ పని చేసినప్పుడు లోపల ఒకలాంటి గర్వం ఎగిరేది. సో ఈ వద్దురా మనకిది అని చెప్పి వెంటనే ఐ అండర్స్టూడ్ ద సొల్యూషన్. ఏంటంటే ఒక మంచి థాట్, ఒక పెద్ద చంక్ ఎక్కడి నుంచి తీసుకొని చెప్పినప్పుడు ఇది పలానా బుక్లోది, ఇది పలానా సేవకుడిది, ఇది పలానా సైట్లో, ఇది పలానా అని చెప్పేసినప్పుడు క్రెడిట్ వాళ్ళకి ఇచ్చేసినప్పుడు ఘనత యేసుప్రభుకి వస్తుంది అని నేర్చుకున్నాను. సో డెఫినెట్లీ నేను ఏదైతే నేర్చుకున్నాను, నేను ఏదైతే పొందానో అదే ఇస్తాను. పౌలు కూడా అదే అంటాడు, నేను ఏదైతే పొందానో అదే ఇస్తాను. అపోస్తులు అంటారు మేమేం చూసాం, కన్నాం, విన్నాం, ముట్టాం, అదే ఇస్తూ ఉంటున్నాం. సో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఆ తర్వాత సో ఫ్యూచర్లో మనమందరం కూడా మన ముందోళ్ళ దగ్గర నుంచి పొందిస్తాము, మన తర్వాత వాళ్ళు మనల్ని కలుపుకొని వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని ఇస్తారు. అట్లానే ఒకళ్ళు ముందుకు వెళ్తూ ఉంటారు, ప్రోగ్రెసివ్ రెవల్యూషన్. సో ఐ డోంట్ ఫీల్ దట్స్ రాంగ్. అయితే దాని మీద మాత్రమే డిపెండ్ అవ్వడం సోమర్థనం. ఓకే. సో అది మాత్రమే చెప్పుకుంటూ వెళ్ళిపోతే ఇంకా డెలివరీ ఎక్స్పర్ట్, ప్రొఫెషనల్ అయిపోతాడు. దానివల్ల ఏం మీనింగ్ ఉండదు. సో మోటివ్ అనేది చాలా ఇంపార్టెంట్ టు ప్లీజ్ క్రైస్ట్. రెండోది, నా వంతు నేను కష్టపడిన తర్వాత వెళ్ళే కొద్ది ఎక్కడ ప్రజలకి ఏది అవసరమని పరిశుద్ధాత్మ దేవుడు పాతవి గుర్తు చేస్తాడో అవి ఖచ్చితంగా వాడతాను. అండ్ ఐ గివ్ ద క్రెడిట్ టు దెమ్ వెన్ ఇట్ ఈస్ రియల్లీ రిక్వైర్డ్. రైట్, థ్యాంక్ యూ అన్న. చాలా జెన్యున్గా, చాలా ఫ్రాంక్గా చెప్పారు అన్న. దీనికి ఇంకో క్వశ్చన్, సో మీరు చెప్పే మెసేజెస్ మళ్ళీ రిపీట్ చేసి వేరే దగ్గర చెప్తా ఉంటారా? అంటే కొన్నిసార్లు సమయం ఉండదు, సో నెక్స్ట్ యూ హ్యావ్ టు స్పీక్ ఎట్ ఎ డిఫరెంట్ మీటింగ్. సో యు నో ఆల్రెడీ యూ స్పోక్ అబౌట్ ఎ టాపిక్ రీసెంట్ మీటింగ్లో, అది తీసుకొచ్చి మళ్ళీ అక్కడ మాట్లాడతారా? ఓకే. నేను నా లోకల్ చర్చ్లో మాట్లాడింది కొన్నిసార్లు మాట్లాడతాను, కానీ బయట మీటింగ్స్కి వెళ్ళేటప్పుడు ఒక దగ్గర చెప్పింది ఇంకో దగ్గర దాదాపు చెప్పకపోవచ్చు. ఎందుకంటే బేసికల్లీ నేను ప్రిపేర్ అయ్యి వెళ్ళాను కాబట్టి, నేను ప్రార్థనాపూర్వకంగా వెళ్తాను కాబట్టి అక్కడ మై వేరే క్వైట్ టైం. అయితే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, అంటే వాట్ ఐ ఫీల్ ఏంటంటే కొన్ని పాయింట్స్ ఖచ్చితంగా కలుస్తాయి. అయితే ద హోల్ మెసేజ్ మే నాట్ బి స్ట్రక్చర్డ్ ద సేమ్ వే. అక్కడ ఏం అవసరమో అది వాడుతూ ఉంటారు. ఎందుకంటే బైబిల్లో కూడా 2 చాప్టర్స్ ఎగ్జాక్ట్లీ సేమ్. సో దేవుడే తన హోలీ స్క్రిప్చర్లో 2 రిపీట్ చేశాడు. ఆ తర్వాత సువార్తల్లో మెనీ ఇన్స్టెన్స్ రిపీట్ అవుతా వచ్చాయి, చాలా సామ్స్ రిపీట్ అవుతా వచ్చాయి. సో ఇవన్నీ రిపిటేషన్ అనేది ప్రాబ్లం కాదు, ఇట్స్ అబౌట్ ద మోటివ్. సో ఇది అయితే అక్కడ హిట్ అయింది కాబట్టి ఇక్కడ హిట్ అవుతుంది, అక్కడ ఫీడ్బ్యాక్ బాగుంది కాబట్టి ఆ మోటివ్తో రిపీట్ చేయడం వేస్ట్. కానీ ప్రజలకు ఉపయోగం లేకపోతే ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఆ టాపిక్కి అది చాలా అవసరం అన్నప్పుడు రిపీట్ చేయడంలో ఏం తప్పులేదు. రెండోది, నేను ఒకటి ఖచ్చితంగా నమ్ముతా, ఒక వచనాన్ని కనుక తీసుకుంటే దాని మీనింగ్ రిపీట్ చేయక ఇంకేం చేస్తాము, ఒకటే మీనింగ్ ఉంటుంది కదా. సో 3-4 స్థలాలకు వెళ్ళినప్పుడు 3-4 మీనింగ్లు చెప్పలేం. సో ఆ వచనం పట్టుకున్నప్పుడు మీనింగ్ ఒకటే ఉంటుంది కాబట్టి డెఫినెట్లీ రిపిటేషన్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ మినిస్ట్రీ. రైట్, థ్యాంక్ యూ అన్న. అన్న ఫైనల్ క్వశ్చన్, మీకు సంబంధించిన ఫైనల్ క్వశ్చన్, డూ యూ follow everything that you preach? In other words, do you preach only what you follow? ఓకే, అది ఎంతవరకు సాధ్యము కూడా? ఓకే. ఒకవేళ క్రిస్టియన్ లైఫ్లో ప్రత్యేకంగా ఒక దైవ సేవకుని లేక వాక్య పరిచారకుని లైఫ్లో ఏదన్నా కష్టం అంటూ ఉంటే ఇదే కష్టం. ఓకే. సో దీనికి యేసు ప్రభువారు చెబుతా వచ్చిన మాట ఏంటంటే, వాళ్ళు చెప్పుదురే కానీ చేయరు. సో వీళ్ళు చెడిపోయిన గ్రూప్ యొక్క ఫస్ట్ హాల్ మార్క్, వాళ్ళు చెప్పుదురే కానీ చేయరు. సో అంటే దాని అర్థము చెప్పిన తర్వాత చేయడం కాదు, చెబుతూ చేయడం కాదు,
చేసిన తర్వాత చెప్పడం. దట్స్ ద క్లియర్ మెసేజ్ ఆఫ్ జీసస్. సో దీన్ని ఎట్లా జయించగలము అని అంటే మంచి మెసేజ్ చెప్పాలనే పిచ్చి చచ్చిపోయినప్పుడు ఓకే. నేను యథార్థంగా చెప్పాలి. మంచిది చెప్పకపోయినా పర్లేదు, ఈవెన్ ఇఫ్ ఇట్స్ నాట్ ఎగ్జైటింగ్, ఈవెన్ ఇఫ్ ఇట్స్ నాట్ అంటే ప్రజల ఎక్స్పెక్టేషన్ మీట్ అవ్వకపోయినా నో ఇష్యూస్. ఎందుకంటే చేసేది ఆయన పని, ఆయన ఆడియన్స్ కాబట్టి ఆయనకి నచ్చడానికి నేను ఏదైతే చేశానో అదే. అయితే దేర్ హ్యావ్ బీన్ ఫెయిల్యూర్స్ డెఫినెట్గా. కొన్నిసార్లు నేను చెబుతా కొంచెం నేను చెయ్యని విషయాలు లేక నేను చేయలేని విషయాల్ని చెప్పి ఆ తర్వాత తిరిగి ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రభు నన్ను గుచ్చిన దినాలు ఎన్నో పశ్చాత్తాపంతో వచ్చి నా భయం ఒకటే. బేసికల్లీ బోధ విషయంలో నా భయం ఒకటి, సేవ విషయంలో నా భయం ఒకటి. బోధ విషయంలో నా భయం ఏంటంటే ప్రభా వారు చెప్పుదురే కానీ చేయరు అనే కోవకి నేను చెందకూడదు ప్రభా అని. దిస్ ఈజ్ మై ప్రేయర్. ప్రతి మెసేజ్కి వెళ్ళేటప్పుడు ఐ ఆల్వేస్ ప్రే. ఈ మధ్య అయితే పబ్లిక్గా కూడా చేయడం మొదలుపెట్టా. ప్రభా నేను చెప్పి చేయని గుంపులో నుంచి నన్ను బయటకు నన్ను పెట్టొద్దు. సో దట్స్ మై ఎర్నెస్ట్ డిజైర్. ఆ డిజైర్ని చూసి ప్రభు నిదానంగా హెస్ బీన్ చేంజింగ్. మినిస్ట్రీ విషయంలో నా భయం ఏంటి అని అంటే నేను ఇక్కడ మాత్రమే గాడ్ సర్వెంట్ అనిపించుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత నేను గాడ్ సర్వెంట్ కాకపోతే, అంటే ఇంకో మాటలో దేవుని సేవకుడిగా నేను పరలోకంలో లేకపోతే వేస్ట్. సో నా ప్రేయర్, నా ఫ్యామిలీ ప్రేయర్ ఎప్పుడు ఏంటి అని అంటే ప్రభా చెప్పింది చేయాలి, చేసిందే చెప్పాలి. ఆ తర్వాత నేను ఇక్కడే సేవకుడిని కాదు, నేను అక్కడికి వచ్చిన తర్వాత కూడా నన్ను సేవకుడిలాగా, నమ్మకమైన సేవకుడిలాగా నేను ఉండాలి. సో ఈ రెండు అయితే మీరు అన్నట్టు ఇట్స్ అ టఫ్ థింగ్. చాలాసార్లు ఐ ఫెయిల్డ్, అయితే హీ హాజ్ రికవర్డ్ మీ. ఆ కాన్షియస్నెస్ ఎప్పుడైతే ఉంటుందో ప్రభా ఐ డోంట్ వాంట్ అన్నప్పుడు ఆయన కృపను అనుగ్రహించి సమకూరుస్తూనే ఉంటాడు. ఆ తర్వాత ప్రజల ఒపీనియన్కి మనం చచ్చిపోయినప్పుడు అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఏదైతే చేసామో అక్కడి వరకే చెప్పినా వీఆర్ సాటిస్ఫైడ్గా ఇంటికి రావచ్చు. ఎప్పుడైతే మనం ప్రజల నాడిని బట్టి చెప్పాలనుకుంటాం అప్పుడు మనం కొంచెం ఓవర్ చేసేసి కొంచెం పొరపాటు వెళ్ళిపోయి ఆ తర్వాత దెబ్బలు తినే కథే. కాబట్టి సో ఇట్ హ్యాపెన్స్. అయితే రాను చెప్పి చేయడం అనేది కొంచెం గ్రేటర్ ఇంతకు ముందు కంటే ఇప్పుడు నా లైఫ్లో అదొక గ్రేటర్ ప్రొపోనెంట్గా మారుతా వచ్చింది. రైట్, థ్యాంక్ యూ అన్న. లెట్స్ మూవ్ ఆన్ టు డిఫరెంట్ టాపిక్ అన్న, స్పిరిచువల్ గ్రోత్కి సంబంధించి. మనం వింటూ ఉంటాం ఎప్పుడు మనము కాన్స్టెంట్గా మనము స్పిరిచువల్గా ఎదుగుతూ రావాలి, దెర్ షుడ్ బి కాన్స్టెంట్ స్పిరిచువల్ గ్రోత్ అని అంటూ ఉంటారు. అసలు ఈ స్పిరిచువల్ గ్రోత్ అంటే ఏంటి? వాట్ ఇట్ మీన్స్ టు గ్రో స్పిరిచువల్లీ కన్సిస్టెంట్లీ? ఓకే, స్పిరిచువల్ గ్రోత్ని బైబిల్లో చాలా చక్కగా రాస్తా వచ్చారు. ఏంటి అని అంటే ఒక శిశువు పెరగడం అన్నారు, ఒక చెట్టు పెరగడం అన్నారు. సో ఒక ఆర్గనిజం పెరగడం అనేది చూస్తా రావచ్చు. ఇన్ఫ్యాక్ట్ మీరు ప్యారబుల్స్లో చూసినట్లయితే కింగ్డమ్ ఆఫ్ గాడ్ ప్యారబుల్స్, ఎక్కువ ప్యారబుల్స్లో చూస్తే సేమ్ ట్రెండ్ ఏంటంటే గ్రోత్ అనే ట్రెండ్. కొంచెం పిండి తీసుకున్నారు, అది ఎక్కువ పిండి అయింది, వాళ్ళు వేసారు, ఎక్కువ చేపలు పడ్డాయి, ఆవగింజ పెద్ద చెట్టు అయింది. సో ఇట్స్ ఆల్ అబౌట్ గ్రోత్. సో ఈ గ్రోత్ అనేది మనం చూస్తూ వచ్చినట్లయితే దీంట్లో చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనము మన రెస్పాన్సిబిలిటీ చేయడం వరకే. గ్రోత్ అవుతుందో లేదో మన చేతిలో లేదు. ఇప్పుడు మన పిల్లల్ని ఎలా పెంచుతాము అని అంటే మనం వాళ్ళకి పాలిస్తాం, మనం వాళ్ళకి బట్టలు ఇస్తాం, మనం చేయవలసింది చేస్తాం. అంతేగాని ఎముకలను పట్టుకొని లాగలేం కదా, మనం సాగదీయలేం, మనం ఏం చేయలేం. సో మన రెస్పాన్సిబిలిటీ మనం చేసామా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత గ్రోత్ అనేది ఇట్ ఈస్ గాడ్స్ హెడేక్. సో ఈ స్పిరిచువల్ గ్రోత్ అంటే నాకు అర్థమైంది ఏంటి అని అంటే 5 ఇంపార్టెంట్ థింగ్స్లో మనం కన్సిస్టెంట్గా ఉంటాం. మన యాంగిల్ నుంచి మనం కన్సిస్టెంట్గా ఉంటే గ్రోత్ అనేది ప్రభు ఖచ్చితంగా తెస్తాడు. గ్రోత్ వీ కెనాట్ గ్రో అవర్సెల్వ్స్, ఇట్ ఈస్ హీ హూ గ్రోస్. సో దానికి కావాల్సిన 5 థింగ్స్ ఏంటి, క్రూషియల్ థింగ్స్ ఏంటి అని అంటే ఫస్ట్ బైబిల్, దెన్ సెకండ్ ప్రేయర్, ఆ తర్వాత థర్డ్ వర్షిప్ ఆరాధన చేయడము, ఆ తర్వాత ఫోర్త్ ఈ సర్వీస్, ఆ తర్వాత స్టీవర్డ్షిప్. సో అంటే బైబిల్, ప్రార్థన, ఆరాధన, సర్వీస్, లేకపోతే చుట్టోళ్ళకి సహాయం చేయడం. స్టీవర్డ్షిప్ అంటే గృహ నిర్వాహకత్వం. ఈ 5 మన రెస్పాన్సిబిలిటీస్. ఓకే. సో ఈ 5టిని రోజు నేను చేయడమే నేను ఆత్మీయంగా ఎదగడం. అంతే, వెరీ క్లియర్. ఈ 5టిని రోజు నేను చేయడం ఆత్మీయంగా ఎదగడం. ఒక స్టూడెంట్ రోజు చదవడం ఏంటి, జ్ఞానంలో పెరుగుతున్నాడు అంటే వాడు హోంవర్క్ చేయడం, వాడు క్లాస్ వర్క్ చదువుకోవడం, వాడు నమ్మకంగా వెళ్ళి రావడం.
అది వాడు చేసేది. వాడు జ్ఞానంలో పెరుగుతాడా లేదా, దట్స్ ద సెకండ్ థింగ్. ఈయన పాట ఈయన చేశాడు లేదా. సో దేవుడు నేను నా పాట నేను చేశాను లేదా. ఈ 5 విషయాలు చేయకుండా స్పిరిచువల్ గ్రోత్ గురించి మాట్లాడడం అన్యాయం, అసలు మాట్లాడకూడదు. ఈ 5ట్లో కన్సిస్టెన్సీ అనేది మన వంతు. ఇది మనం చేస్తే వద్దన్నా స్పిరిచువల్గా గ్రో అవుతారు. ఓకే అన్న, సో వెరీ ఇంపార్టెంట్ కాబట్టి అన్న విల్ గో ఆల్ దోస్ 5 వన్ బై వన్. ఓకే, మొదటిగా నాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి ప్రతి దాని మీద. ఈ రీడింగ్ బైబిల్ అన్నారు, స్క్రిప్చర్ అన్నారు, కన్సిస్టెంట్గా అన్నారు. ఇట్స్ ఎ రియాలిటీ నోన్ ఎవ్రీబడి. అంటే కన్సిస్టెంట్గా మనము వాక్యం చదవటము ఫర్ వేరియస్ రీజన్ అనేది ఇట్స్ ఎ బిగ్ ఛాలెంజ్. సో మీ తరపు నుంచి కెన్ యూ సజెస్ట్ ఎనీథింగ్ ఆర్ ఎనీ ప్రాక్టికల్ స్టెప్స్ ఓకే, మనము కన్సిస్టెంట్గా వాక్యాన్ని ధ్యానించవచ్చు, ఓకే, ఎటువంటి యూనో ల్యాప్సెస్ లేకుండా? ఓకే. ఇక్కడ అంటే మేబీ ప్రాక్టికల్ స్టెప్స్ అంటే బైబిల్ చదివే ప్రతిరోజు ఎగ్జైటింగ్గా ఉండదు. ఓకే, ఎందుకు అని అంటే డానియల్ 3, డానియల్ 6 ఎంత ఎగ్జైటింగ్ ఉంటుందో డానియల్ 11, డానియల్ 10 అంత ఎగ్జైటింగ్ ఉండదు. రైట్. జెనసిస్, ఎక్సడస్ ఎంత రసాత్మకంగా ఉంటుందో లెవిటికస్, నంబర్స్ అంత రసాత్మకంగా ఉండదు. సో బేసికల్గా మనం పట్టుకుంటే మనము బైబిల్ని స్టోరీ మాత్రమే మనం చదివితే మనకి అది అంత ఇంట్రెస్ట్ పుట్టదు. సో బైబిల్ స్టోరీ లైన్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఓకే, అంటే ఇంకో మాటలో వాట్ ఐ సజెస్ట్ ఇస్ ఒక ఆర్టికల్ చదివేటప్పుడు ఆర్టికల్ ఎందుకు రాశారు అనేది చదివితే చాలా ఇంపార్టెంట్. సో ఈ విషయంలో ఐ సజెస్ట్ బైబిల్ ప్రాజెక్ట్ అనే యూట్యూబ్ సైట్, మేబీ ఛానల్. సో ఒక్కొక్క బుక్ అసలు దాని స్పైన్ ఏంటి, దాని ఆర్గనైజేషన్ ఎందుకు రాశారు, ఎవరికి రాశారు, ఆడియన్స్ ఎవరు. సో దీన్ని మనం అర్థం చేసుకుంటే అప్పుడు ఆ స్టోరీ లైన్ మనకు అర్థమవుతుంది. కొంచెం ఎక్కువ వీ కెన్ ఇన్వాల్వ్ దాన్ని నేర్చుకోవచ్చు, దాంట్లో ఇన్వాల్వ్ అవ్వచ్చు, దాంట్లో నుంచి వీ కెన్ లెర్న్ లెసన్స్. లేకపోతే సందర్భానికి బయట మాట్లాడితే ఇట్ డజంట్ మేక్ సెన్స్. సో ఆ తర్వాత బైబిల్ దగ్గరకు వచ్చేటప్పటికి రెండు వైపరీత్యాలు. ఒకళ్ళేమో చదివితేనే నేను ఆత్మీయుడిని అని అనుకుంటారు, ఇంకోళ్ళేమో చదవకపోయినా నేను ఆత్మీయుడిని అనుకుంటారు. అయితే ఈ రెండు వైపరీత్యాల కంటే బ్యాలెన్స్లో నడవడం చాలా ఇంపార్టెంట్. సో చదివితేనే ఆత్మీయుడిని అనేది తప్పు. నువ్వు బైబిల్ చదివినందుకు ఆత్మీయుడు అవ్వవు, కానీ బైబిల్ చేసినందుకు ఆత్మీయుడు అవుతాం. అండ్ యేసు ప్రభుని బట్టి మనం బైబిల్ చేయగలం అంతే. ఇట్స్ నాట్ అబౌట్ బికాస్ ఆఫ్ అవర్ స్ట్రెంగ్త్. రెండోది, బైబిల్ చదవకపోయినా పర్వాలేదు, కేర్లెస్నెస్. సో ఒక కేర్లెస్ విశ్వాస ఆత్మీయంగా ఎదగలేడు, ఒక సెల్ఫ్ రైచియస్ విశ్వాసి కూడా ఆత్మీయంగా ఎదగలేడు. సో ఇట్స్ వాకింగ్ ఇన్ బ్యాలెన్స్. ఇప్పుడు బైబిల్ని రోజు చదవడం అని అంటే ప్రాక్టికల్గా నేను అంటే బహుశా ఇప్పుడు సేవా జీవితంలో తక్కువ, కానీ నా స్టూడెంట్ లైఫ్లో ఉండేటప్పుడు చాలాసార్లు బైబిల్ పట్టుకొని చదవాలి అని ఒళ్ళో పెట్టుకున్నాను. గంటలు జిప్పు తీయలేకపోయాను బైబిల్కి, ఓపెన్ చేయలేకపోయాను. ఏమైందో తెలియదు, ఐ కుడ్ నాట్. ఐ బిలీవ్ దెర్ ఇస్ అన్ ఎనిమీ. ఫస్ట్ ఎనిమీ మన సోమర్తనం, దాని తర్వాత మన ప్రయారిటీ ఇవ్వకపోవడం. రెండో ఎనిమీ వరల్డ్, మూడో ఎనిమీ సైతాన్. ఇన్విజిబుల్గా పనులు అన్నీ కరెక్ట్గా బైబిల్ దగ్గరికి వస్తాయి. సో బైబిల్లో పోర్షన్ ఇంత చదవాలి అని అనుకోవడం కంటే చదివింది చేయాలి అనుకోవడం చాలా ఇంపార్టెంట్. సో స్లోగా బైబిల్ చదివితే ఒక 5 verses చదివినా 10 verses చదివినా, నేను ఒకటి నమ్ముతా ఏంటంటే బైబిల్ ఆల్వేస్ స్పీక్స్ అబౌట్ స్టార్టింగ్ స్మాల్, గ్రోయింగ్ బిగ్. మనం ఏదో రేపు పొద్దున్న నుంచి నేను చార్ల్స్ పర్జన్ లాగా చదివేస్తా అంటే చార్ల్స్ పర్జన్ ఒకరోజు చార్ల్స్ పర్జన్ అవ్వలే, స్లోగా పెరిగాడు. సో మనం కూడా బైబిల్ దగ్గరికి వచ్చేటప్పటికి ఇట్స్ ఆల్ స్లో అండ్ హార్డ్ వర్క్. కాబట్టి బయట చెప్తా ఉంటారు, అటామిక్ హ్యాబిట్స్లో చెప్తాడు ఏంటంటే 2 minute రూల్ అంటాడు. అంటే ఏదైనా పని చేయబుద్ధి కావట్లేదు అన్నప్పుడు ఫస్ట్ 2 minutes చేసి వదిలే. సో లా ఆఫ్ మోషన్ కూడా అది చెప్తుంది. ఇనర్షియాలో ఉండే ఆబ్జెక్ట్ కదలడానికి ఎక్స్టర్నల్ ఫోర్స్ అవసరం. సో నీకు అనిపించినా అనిపించకపోయినా తింటాం కదా, అనిపించకపోయినా ఫోన్ చూస్తాం కదా, అట్లానే అనిపించినా అనిపించకపోయినా డిసిప్లిన్గా బైబిల్ చదవాలా. కాబట్టి జస్ట్ బిగిన్. దానికి ఎక్కువసేపు ప్రారంభం చేస్తే ఫస్ట్ ఓపెన్ చేసేసి ప్రాక్టికల్గా. అందుకనే ఎక్కువ ప్లానింగ్ కంటే ఒక అడుగు క్రియాపూర్వకంగా వేయడం చాలా ఇంపార్టెంట్. సో బైబిల్ తీసుకొని మార్నింగ్ ఓపెన్ చేయడమే, ఫస్ట్ ఓపెన్ చేసేసి ఒక 5 వచనాలు చదివి స్లోగా చదివి ప్రభా నాతో మాట్లాడు. సో ఇది ఒక రోజులో అవ్వదు, కన్సిస్టెంట్గా రోజు చేసుకుంటూ వెళ్తే ఐ థింక్ డౌన్ ద లైన్ యూ విల్ స్టార్ట్ టు ఎంజాయ్. ఆ తర్వాత దేవుడు మనల్ని ఎంత చక్కగా క్రియేట్ చేశాడంటే మనం వీ కెన్ మేక్ అవర్ హ్యాబిట్స్. మనము ఒక 40 days అంటారు, కొంతమంది 80 days అంటారు, మొండోళ్ళు అయితే 80 days అంటారు. సో చేసుకుంటే హ్యాబిట్ అయిపోతుంది. సో ఎట్లయితే బ్రేక్ఫాస్ట్ ఒక హ్యాబిట్, లంచ్ ఒక హ్యాబిట్, నిద్రపోవడం ఒక హ్యాబిట్, అట్లా ఇది కూడా ఒక హ్యాబిట్ అయిపోతుంది. ఇట్స్ ఎ హెల్దీ హ్యాబిట్. యేసు ప్రభుకి హ్యాబిట్ ఉండింది
కాబట్టి ఐ థింక్ వీ ఆల్సో షుడ్ మేక్ ఇట్ అవర్ హ్యాబిట్. ప్రతిసారి మూడ్ ఉండదు, ప్రతిసారి ఎగ్జైట్మెంట్ ఉండదు, ప్రతిసారి అది ఉండదు. బట్ యాజ్ అ డిసిప్లిన్ చేసే కొలది యూ విల్ స్టార్ట్ టు ఎంజాయ్ ఇట్. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. అన్న ఇప్పుడు ది సెకండ్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఈజ్ అబౌట్ ప్రేయర్. సో మనం ప్రార్థన విషయంలో కూడా, అంటే పౌల్ గారు రాస్తారు కదా ప్రే ఆల్వేస్ అని. సో ఇన్ అదర్ వర్డ్స్ మనం ఎప్పుడు ఆ ప్రార్థన పూర్వకంగా ఆ యొక్క ఎన్విరాన్మెంట్లో ఉండాలి ప్రేయర్ఫుల్గా. సో మనము మళ్ళీ పీపుల్ సే దట్ యూ షుడ్ హ్యావ్ ఎక్స్క్లూజివ్లీ షుడ్ హ్యావ్ సమ్ సెట్ అప్ పార్ట్ టైమ్ టు ప్రే. సో నేను అడిగేది ఏంటంటే ప్రేయర్ ఒక ఇంక్లూజివ్ పార్ట్ అయితే మన లైఫ్లో ప్రతినిత్యం చేసేది, దాని కొరకు మళ్ళీ ఒక ఎక్స్క్లూజివ్గా మళ్ళీ టైం తీసుకొని ఆ డెడికేటెడ్గా ప్రేయర్ చేయాలి అవసరమా, దాని యొక్క ప్రాముఖ్యత ఏమిటి? ఓకే, దీనికి ఇన్ ద లైఫ్ ఆఫ్ జీసస్, యేసుప్రభు లైఫ్లో ఇది చక్కటి ఎగ్జాంపుల్. ఏంటంటే ఆయన ఎవ్రీడే మార్నింగ్ ఎక్స్క్లూజివ్ టైం ఉండేది, ఎవ్రీడే ఈవినింగ్ ఎక్స్క్లూజివ్ టైం ఉండేది. ఇది కాక రోజంతా నడిచే కొలది ఎక్కడక్కరుంటే అక్కడ మళ్ళీ ప్రార్థన చేసేవాడు. సో ఇక్కడ యేసుప్రభు ఎక్స్క్లూజివ్ కూడా చేశాడు, ఇంక్లూజివ్ కూడా చేశాడు. సో ప్రేయర్ని డ్యూటీగా చూసేవాళ్ళు దీన్ని అక్కడ చేసాం అయిపోయింది ఇదో ట్యాక్స్ పేమెంట్ లాగా చూస్తారు. బట్ దీన్ని ఒక డిలైట్గా చూసేవాళ్ళు, అంటే నా ప్రభుత్వం మాట్లాడుతున్నాను అనే ఆ డిలైట్గా చూసేవాళ్ళు దాన్ని ఇంకెప్పుడెప్పుడు చేయాలా అని ఉంటుంది. సో దీనికి నేను ఎప్పుడే చెప్పే ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక యోగా చేసే ఆయన ఉన్నాడు అనుకోండి, మార్నింగ్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తాడు. అంటే ఆయన ఒక హాఫ్ అన్ అవర్ ఇంకేం పని చేయడు, కళ్ళు మూసుకొని బాసిపెట్లు వేసుకొని ఊపిరి తీసుకొని ఒక దగ్గర నుంచి తీసుకొని ఆయన నోట్తో వదలడం. సో ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తాడు. హాఫ్ అన్ అవర్ చేసిన తర్వాత ఆయన లేచి సార్ మీరు ఏం చేశారు సార్ అంటే, నేను హాఫ్ అన్ అవర్ ఊపిరి తీసుకున్నా అని అంటాడు. అంటే ఇప్పుడు తీసుకోవట్లేదా సార్ అంటే ఆయన ఏమంటాడంటే, అది ఎక్స్క్లూజివ్ అయ్యా, అది ఓన్లీ ఊపిరి తీసుకున్నా, ఇప్పుడు ఇంకా నేను ఉద్యోగానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఊపిరి తీసుకుంటానే ఉంటాను. సో అట్లా ఎక్స్క్లూజివ్ ప్రేయర్, ఇంక్లూజివ్ ప్రేయర్, ఈ రెండు అనేది క్రిస్టియన్ లైఫ్లో ఖచ్చితంగా ఉండాలి. ఎప్పుడు మనకి ప్రేయర్ నీడ్ కనిపిస్తుంది అని అంటే, ఓన్లీ వెన్ యూ ఆర్ ఇన్ ద వర్క్ ఆఫ్ ఒబేయింగ్ స్క్రిప్చర్. నువ్వు వాక్యానికి విధేయత చూపించాలి అనే ప్రయత్నం మీద ఉన్నప్పుడే నీకు ప్రార్థన అక్కర కనిపిస్తుంది, లేకపోతే ప్రార్థన అక్కర మనకి ఏం కనిపించదు. అంతేకాకుండా యూ వాంట్ టు గ్లోరిఫై గాడ్ ఇన్ ఎవ్రీథింగ్, అప్పుడు మాత్రమే నీకు ప్రేయర్ నీడ్ కనిపిస్తుంది. క్యాజువల్గా నార్మల్ లైఫ్ జీవించడానికి యూ డోంట్ నీడ్ ప్రేయర్. బట్ ఒకవేళ క్రిస్టియన్ లైఫ్, స్క్రిప్చర్ చెప్పే క్రిస్టియన్ లైఫ్, దేవుడిని గ్లోరిఫై చేసే క్రిస్టియన్ లైఫ్ జీవించాలి అంటే మాత్రం ప్రేయర్ కాకుండా ఇంకో మీనింగే లేదు. ఇప్పుడు ఎట్లయితే మనం యూ వాంట్ టు మేక్ ఎ ట్రాన్సాక్షన్ అంటే ఇక చచ్చినట్టు కార్డ్ తీయాలో ఫోన్ తీయాలో, యూ హ్యావ్ టు డూ సంథింగ్. అట్లానే ప్రభు దగ్గర నుంచి మనం ఏమైనా పొందాలంటే ప్రేయర్ ఇస్ ది ఓన్లీ వే. కాబట్టి అది పొందకుండా బతికితే యూ డోంట్ నీడ్ ప్రేయర్. కానీ అలాంటి బ్రతికితే ప్రార్థన ఇన్ఎవిటబుల్, వద్దన్నా చేస్తాడు. రైట్, ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. ద థర్డ్ థింగ్ అంటే మీరు చెప్పింది వర్షిప్. సో జనరల్ టర్మ్స్లో వి థింక్ వర్షిప్ అనేది ఒక కేవలం సండే సర్వీస్లో, సండే చర్చ్కి వెళ్ళి ఆ హాఫ్ అన్ అవర్ 40 minutes ఆ కార్పొరేట్ వర్షిప్ గురించే థాట్ వస్తూ ఉంటుంది. బట్ యు ఆర్ మెన్షనింగ్ అబౌట్ వర్షిప్ యాజ్ ఎ డైలీ ఎక్సర్సైజ్. సో అసలు అసలు ఎలా మనం ఆ యొక్క ఆరాధనని అర్థం చేసుకోవచ్చు? వాట్ యు మీన్ బై అది రోజు చెయ్యాలి ఎలా? ఓకే, ఈ అపోహని తీయడానికే పౌలు బహుశా ఇది రాశాడు. ఏంటి అని అంటే, మనం తిన్నను తాగినను ఆయన మహిమ నిమిత్తమై చేస్తాము అని అంటాడు కొరింథీయులకు రాసిన పత్రికలో. సో ఈ తినడం తాగడం అనే ఈ రెండు పదాలు ఎందుకు రాశాడు అని అంటే, మోస్ట్ కామన్ థింగ్. ఇంకో మాటలో పౌలు ఒకవేళ ఈ కాలంలో ఉండుంటే, బహుశా నేను అనుకుంటా ఈ కాలంలో ఉండుంటే, మనం ఫోన్ చూసినను, మనము సోషల్ మీడియా పింగ్ చేసినను దేవుని మహిమ కోసం చేస్తామని రాసేవాడేమో. సో అంటే ఇంకో మాటలో రెగ్యులర్గా చేసే ప్రతి హ్యాబిట్ కూడా ఆయన మహిమ కోసం చేస్తున్నాం అని అంటున్నాడు. సో ఓల్డ్ టెస్ట్మెంట్లో వర్షిప్కి ఒక ప్లేస్ ఉండింది, వర్షిప్కి ఒక టైం ఉండింది, వర్షిప్కి ఒక ప్యాటర్న్ ఉండింది. కానీ న్యూ టెస్ట్మెంట్లో ఈ మూడింటిని ఆయన కొట్టేస్తూ వచ్చాడు. ఎందుకంటే ఆయన చెబుతూ వచ్చాడు, మనందరికీ బాగా పరిచయమైన భాగంలో సమరయ స్త్రీతో అంటున్నాడు, ఆ పర్వతం మీద కాదు, ఈ పర్వతం మీద కాదు, ఆ పర్వతం ఈ పర్వతం అని అంటే ఆ పద్ధతి కాదు, ఈ పద్ధతి కాదు, ఆ రోజు కాదు, ఈ రోజు కాదు, ఆ స్థలం కాదు, ఈ స్థలం కాదు, అట్లా కాదు, ఇట్లా కాదు. ఎట్లా అంటున్నాడంటే ఆల్వేస్ సత్యముతో ఆత్మతో ఎక్కడున్నా వీఆర్ కాల్ టు బి 24 hours వర్షిపర్స్. మనం ఇక్కడ లేని యాటిట్యూడ్ మనం పరలోకంలో ఏది కొత్తగా రాదు. ఇక్కడ ఉండేదే యాంప్లిఫై అవుతుంది అక్కడ, అంతే. ఇక్కడ ఉండే హోలీనెస్ అక్కడ యాంప్లిఫై అయిపోతుంది, పర్ఫెక్ట్ యాంప్లిఫికేషన్. అట్లనే ఇక్కడ ఆరాధన చేయని క్షణం ఉండకూడదు. సో దెర్ ఈస్ నథింగ్ సేక్రెడ్ ఇన్ క్రిస్టియన్ లైఫ్. హోల్ ఆఫ్ క్రిస్టియన్ లైఫ్ ఈజ్ సేక్రెడ్.
అంటే ఈ టైం సేక్రెడ్, ఈ దినం సేక్రెడ్, ఈ ఈ ఈ ఇది కాదు. సో కార్పొరేట్ వర్షిప్ మనం సండే చేసేది ఏంటి అని అంటే, మనము 7 రోజులు ఆగకుండా చేసింది అందరితో కలిసి వచ్చి మళ్ళీ చేస్తాం. ఓకే. సో ఇప్పుడు కార్పొరేట్గా మనం అందరం కలిసి భోజనం చేస్తాం. అంటే ఇంకా భోజనం ఎప్పుడు చేయలేదని కాదు, అందరం ఎవరి ఇండ్లలో వాళ్ళు చేశారు, ఇప్పుడు అందరం కలిసి చేస్తున్నాం. సో వర్షిప్ ఈస్ ది ఇంట్రికేట్ పార్ట్ ఆఫ్ క్రిస్టియన్ లైఫ్. ఇంకో మాటలో అసలు స్పైన్ ఆఫ్ క్రిస్టియన్ లైఫే వర్షిప్. ఎందుకు అని అంటే, నా దేవుడు ఆరాధనకు అర్హుడు, ఆయన నా కొరకు చేసింది నేను ఆలోచిస్తే ది అల్టిమేట్ రెస్పాన్స్, రాత్రి బౌల్ నాలోంచి వచ్చే రెస్పాన్సే వర్షిప్. ఆ వర్షిప్ అంటే అది వోకల్ కొన్నిసార్లు, అది కొన్నిసార్లు డీడ్స్, కొన్నిసార్లు నా లైఫ్. రోమన్స్ 12:1-2లో చాలా క్లియర్గా చెప్తాడు, ఆఫరింగ్ యువర్ బాడీస్ యాజ్ లివింగ్ సాక్రిఫైస్. అంటే నా జీవానికి ఆధారం ఆయనే, నా పిచ్చి జీవాన్ని నేను వాడను, ఆయన ఇచ్చిన జీవాన్ని వాడతాను. దాన్నే వర్షిప్ అని అంటారు. సో దట్స్ వర్షిప్. అండ్ ఇట్ హ్యాస్ టు బీ, అంటే ఆయన ఎవరో మనం తెలుసుకుంటే వర్షిప్ అనేది మన రెస్పాన్స్ అయి ఉంటుంది. మనం దేవుడిని తక్కువగా రిగార్డ్ చేసి మన గురించి ఎక్కువ అనుకుంటాం. వెన్ వీ హ్యావ్ ఎ హై రిగార్డ్ ఆఫ్ అవర్ సెల్స్ అండ్ ఎ లో రిగార్డ్ ఆఫ్ గాడ్, then worship disappears. But when you have a right attitude of seeing God as high and you as low, then worship is the obvious response from a believer 24/7. అందుకనే కీర్తనకాడు లాస్ట్కి వచ్చేసి అంటాడు, కీర్తన 150, లెట్ ఎవ్రీథింగ్ దట్ హ్యాస్ బ్రెత్ ప్రైజ్ ద లార్డ్ అంటాడు. అంటే ప్రతిదీ ప్రతిక్షణం ఊపిరి ఉన్నంతసేపు. సో రైట్. దిస్ ఇస్ అబౌట్ వర్షిప్. థ్యాంక్ యూ అన్న. అయితే ఇప్పుడు ది అదర్ థింగ్ అన్న, నాకు సర్వీస్ అని చెప్పినప్పుడు ఐ వాస్ థింకింగ్ హౌ ఈజ్ ఇట్ రిలేటెడ్ టు అవర్ స్పిరిచువల్ గ్రోత్. ఎట్లా అంత ఇంపార్టెంటా మనకి ఆత్మీయ ఎదుగుదలకు ఈ యొక్క సేవ అనేది? బేసికల్లీ మనము రక్షించబడక మునుపు మన కోసమే బతికాం. అవును. సో వీఆర్ వెరీ సెల్ఫిష్ పీపుల్. ఇప్పుడు రక్షించబడిన తర్వాత కూడా ఆత్మీయతలో సెల్ఫిష్నెస్, ఎంత విచిత్రమైన టర్మినాలజీ ఇప్పుడు. అంటే నేను ఆత్మీయంగా ఎదుగుతున్నా అంటే ఆత్మీయతలో కూడా సెల్ఫిష్నెస్. ఆయన మనం విడిపించింది ఆ సెల్ఫిష్నెస్ నుంచి. అయితే మనం ఇప్పుడు రక్షించబడిన తర్వాత ఇప్పుడు స్పిరిచువల్ సెల్ఫిష్నెస్లోనికి వచ్చాం. ఇట్ డస్ నాట్ ఎగ్జిస్ట్. ఒకవేళ స్పిరిచువల్ సెల్ఫిష్నెస్ అయితే పాల్ షుడ్ హ్యావ్ స్పెంట్ హిస్ టైమ్ ఓన్లీ ప్రేయింగ్ అండ్ రీడింగ్ ద వర్డ్. అయితే యేసుప్రభు మనకి అద్భుతమైన మాదిరి, భక్తులందరూ మనకు మాదిరి ఏంటి అని అంటే, వీ హ్యావ్ బీన్ క్రియేటెడ్ టు పాస్ ఆన్ ద బ్యాటర్. ఏది ప్రభు ఉట్టి మన కోసం ఇవ్వలేదు. అండ్ వీఆర్ అ పార్ట్ ఆఫ్ అన్ ఆర్గానిజం, ద చర్చ్. కాబట్టి దేవుడు మనకిచ్చే ప్రతిదీ మనకు పెట్టుకోవడానికి ఇవ్వలేదు, కానీ మనం ఇతరులకి ఇవ్వడానికే ఇస్తూ వచ్చాడు. సో ఈ సర్వీస్ దగ్గరికి వచ్చేటప్పటికి మనము సర్వీస్ ఈస్ లైక్ డైజెస్టింగ్ ద ఫుడ్ విచ్ యూ హ్యావ్ కన్జ్యూమ్డ్. అంటే బైబిల్, ఆ తర్వాత ప్రేయర్, ఆ తర్వాత వర్షిప్, ఇవన్నీ దీస్ ఆర్ వాట్ యూ హ్యావ్ గాట్ ఇన్ సైడ్. ఇప్పుడు ఈ వచ్చిన దాన్ని నువ్వు ఉపయోగించకపోతే, ఇఫ్ దెర్ ఇస్ సంబడి ఉట్టి తీసుకుంటున్నాడు కానీ ఆ వ్యక్తి ఉపయోగించట్లేదు అని అంటే తన ఆరోగ్యం పాడైపోతుంది. చాలామంది ఆరోగ్యాలు పాడైపోవడానికి గల కారణం ఏంటి అని అంటే, అసలు ప్రభు ఎందుకు రక్షించాడు మర్చిపోతున్నాం. నిర్గమకాండం 4:23 అంటాడు, నన్ను సేవించడానికే నేను రక్షించాను అని అంటాడు. సో వీ హ్యావ్ బీన్ సేవ్డ్ అంటూ గుడ్ వర్క్స్ అంటాడు ఎఫిషియన్స్లో. సో మనము ప్రభు మనల్ని పిలిచింది ఎందుకు అని అంటే, టు హెల్ప్ అదర్స్, ఇతరులకు ఇవ్వడానికి, ఇతరులకి సహాయం చేయడానికే పిలిచాడు. కాబట్టి నువ్వు పొందింది ఇతరులకు ఇవ్వడం. నా ఎక్స్పీరియన్స్లో నేను నేర్చుకుంది ఏంటంటే, బైబిల్ని నేను క్వైట్ టైంలో నాకు తెలిసేది కొంచెమే, కానీ ఆ ప్రభు చెప్పిన కొంచెం ఇతరులకి పంచుకునేటప్పుడు నేను షాక్ అయిపోతాను. ఏంటంటే, నేను క్వైట్ టైంలో నేర్చుకున్న దానికంటే కొన్ని చాలా రెట్లు ఎక్కువ ఆ వాక్యం నాకు చక్కగా అర్థమవుతుంది. సో వీఆర్ డిజైన్డ్, స్పిరిచువల్ లైఫ్ ఈజ్ డిజైన్డ్ టు బీ ఆఫ్ హెల్ప్ టు అదర్స్. ఎందుకనంటే ఇట్స్ నాట్ అబౌట్ అస్ గోయింగ్ టు హెవెన్, ఇట్స్ నాట్, అది మన గురించి ఏం కాదు, ఇట్స్ అబౌట్ క్రైస్ట్ బీయింగ్ గ్లోరిఫైడ్. కాబట్టి అది కార్పొరేట్గానే జరుగుతుంది. సో పాత నిబంధన భక్తులు దే హ్యావ్ బీన్ సేవ్డ్ ఫర్ సర్వీస్ అనే మాట వాళ్ళు నేర్చుకున్నారు. కొత్త నిబంధనలు కూడా మనం స్ట్రైట్ కమాండ్, మీరు యూ హ్యావ్ బీన్ సేవ్డ్ అంటూ గుడ్ వర్క్స్. ఆ తర్వాత ఈ గుడ్ వర్క్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది చెయ్యకపోతే నువ్వు పొందిందంతా వేస్టే. ఒకవేళ వాక్యం విన్నావు, ప్రార్థన చేసావు, ఆరాధన చేసుకున్నావు, కానీ పక్కోడికి ఉపయోగపడట్లేదు. సో ఆబ్వియస్లీ మనం చేసేదంతా హిపోక్రసీ. ఇదే ఫరిసేయుల ప్రాబ్లం. ఫరిసేయులు ఏం చేశారు? అంతా భక్తి చేశారు, అంతా చేశారు, కానీ దే వర్ యూస్ఫుల్ ఫర్ నోబడి. కాబట్టి ఐ థింక్ వీ షుడ్ బి యూస్ఫుల్ టు అదర్స్. దట్ ఈస్ వాట్ డైజెస్ట్ ది ఎనర్జీ దట్ వీ గెట్ ఫ్రమ్ గాడ్స్ వర్డ్. థ్యాంక్ యూ అన్న. సో చాలా ఇంపార్టెంట్ సర్వీస్ గురించి చాలాసార్లు దాన్ని ఓవర్లుక్ చేస్తూ ఉంటాం. సో యూ బ్రాట్ యాజ్ ఎ రిమైండర్
సో నా ఫైనల్ థింగ్ ఇన్ మనం చెప్పుకున్న స్పిరిచువల్ గ్రోత్కి కావాల్సిన ప్రాముఖ్యమైన ఇంకొక అంశము స్టీవర్డ్షిప్. సో నేను అంటే ఇది మనము ఒక ప్రాక్టికల్గా ఎలా చేయొచ్చు, ఎందుకంటే వి సే దట్ మనలో ఉన్న సమస్తము దేవునిది, మనం కేవలము స్టీవర్డ్స్ అని చెప్తా ఉంటాం మాటలకు, బట్ వెన్ ఇట్ కమ్స్ టు రియాలిటీ మనదే అని ఫీల్ అయిపోతూ ఉంటాం. వీ ఓన్ థింగ్స్ అండ్ లాస్ట్లో ఒక ట్యాగ్ తగిలిస్తాం అంతే, ఇది దేవుడిది అని. సో మనము ఆ కష్టం నుంచి హౌ డు వి రియలీ అండర్స్టాండ్ అండ్ హౌ డు వి రియలీ కమ్ టు ద కంక్లూజన్ అండ్ కన్విక్షన్, ఇది నేను కలిగి ఉన్న సమస్తము ఆయనదే అని జీవితంలో అన్వయించుకొని ఎలా ముందుకెళ్ళొచ్చు? యా, వెరీ ప్రాక్టికల్ నిజమైన క్వశ్చన్ ఇది. ఎందుకనంటే ఆ మాట లిప్ సర్వీస్ చాలా ఈజీ, దేవుందే, నా పిల్లలు దేవుందే, నా ఆరోగ్యం దేవుందే కరెక్ట్. అనడం ఈజీ. కానీ మళ్ళీ నువ్వు దేవుందే అంటున్నావు అని కారతాళాలు ఇవ్వడం తీసుకుని నాదరా అంటాం కదా. సో ఎట్లా అని అంటే మనము ఇక్కడ టూ థింగ్స్ గ్రహించాలి. స్టీవర్డ్షిప్ అంటే గృహ నిర్వాహకులు అని అంటే దేవుడు హీఈస్ ది ఓనర్. అయితే మనలను ఆయన టెంపరీగా అదంతా మన హ్యాండ్ ఓవర్ ఇచ్చి నువ్వు దీన్ని నా కోసం మెయింటైన్ చేయి అని అన్నాడు. సో టెంపరీగా మనమే కనిపించడం మనమే, నాదే. అయితే మన లోపల వీ హ్యావ్ దట్ అష్యూరెన్స్. ఎట్లా అనేది ప్రాక్టికల్గా చెప్పాలి అని అంటే దావీదు లైఫ్లో ఆయన అంటాడు, నీ స్వసంపాద్యం నుండి కొంత నేను మీకు ఇచ్చి ఉన్నాను. సో ఆయన దాన్ని కూర్చొని ఆలోచించాడు. ఏంటి అంటే ఒక్కొక్క యుద్ధానికి నేను వెళ్ళి బతికి బయటకు వచ్చాను అని అంటే ఆయన కాపాడాడు కాబట్టి ఆ యుద్ధంలో సంపాదించిన డబ్బులే నా డబ్బులు. సో మనము నిజముగా కూర్చొని ఆలోచిస్తే ఊపిరి ఆయన ఇచ్చిందే. దీనికి వీ రియలీ నీడ్ టు ప్రాక్టీస్. మనము దీన్ని అలవాటు చేసుకోవాలి. ఇట్ డజంట్ కమ్ న్యాచురల్లీ టు అస్. ఇది న్యాచురల్గా వచ్చేది ఏంటంటే నాది అనేది వస్తుంది. సో దీనికి వీ హ్యావ్ టు ఫైట్ ఇంటెన్షనల్లీ, వీ హ్యావ్ టు ఫైట్ అగేన్స్ట్ ఇట్ అండ్ అండర్స్టాండ్ దట్ దిస్ బిలాంగ్స్ టు ద లార్డ్. అది స్క్రిప్చర్ చదివేటప్పుడు మనకు అర్థమవుతుంది. యేసుక్రీస్తు ప్రభువారు చాలా క్లియర్గా ఆయనే చెబుతా వచ్చాడు ఏంటంటే నేను తండ్రి చిత్తం చేయడానికి వచ్చాను, నా ఇష్టం కాదు, నేను నచ్చినట్టు చేయను, ఇట్స్ ఫాదర్స్ విల్ చేయడానికి వచ్చా, ఫాదర్ నన్ను పంపించాడు. ఎలా చెప్పగలుగుతా వచ్చాడు అని అంటే ఆయన ఇంటెన్షనల్గా దాన్ని ప్రాక్టీస్ చేశాడు తన లైఫ్లో. కష్టం వచ్చినప్పుడు నా చిత్తం కాదు నీ చిత్తం అని అంటూ వచ్చాడు. సో ఇక్కడ కొన్ని ప్రాక్టికల్ స్టెప్స్ నేను అనుకుంటాను. ఏదైతే మనం ఎక్కువ అటాచ్ అయిపోతామో, ఒకవేళ దేవుడు దాని మీద చేయేస్తే వదులుకోగలమా అనేది మనం టెస్ట్ చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడన్నా దేవుడు చేయేస్తే వదులుకోగలమా అనే దానికి ఎక్కువ థాట్ ఇచ్చాము అని అంటే సంథింగ్ ఈజ్ ఫిషీ. సో వీ నీడ్ టు కమ్ బ్యాక్ అండ్ అవసరమైతే దాన్ని పారేయాలి. అవసరమైతే వీ షుడ్ లీవ్ ఇట్. మిషనరీస్ ఈ పని చేస్తూ వచ్చారు. విలియం బార్డన్ తన నాన్న ఇచ్చిన విస్తారమైన ఆస్తి క్రియాపూర్వకంగా పారేశాడు. ఆ తర్వాత జక్కయ్య క్రియాపూర్వకంగా చేశాడు. సగం ఆస్తి యేసయ్య ఇవ్వమని చెప్పలేదు, సగం ఆస్తి పేదలకు ఇచ్చాడు. సో హీ డిడ్ ఇట్ ప్రాక్టికల్. సో మనం కూడా ఏదైతే ప్రేమిస్తూ ఉంటున్నామో తీసి ఇచ్చేయడమే. ఏంటి అని అంటే ఇది నాది కాదు. అండ్ ఇది చెప్పడం నేర్చుకోవాలి. ఆ తర్వాత దీన్ని ధ్యానించడం నేర్చుకోవాలి. ఆ తర్వాత మూడోది కొంచెం దాని మీద ప్రేమ పెరుగుతున్నప్పుడు దాన్ని కత్తిరించి ఇచ్చేయడం నేర్చుకోవాలి. ఈ మూడు చేసుకున్నప్పుడు మనం ఐ థింక్ క్రియాపూర్వకంగా వీ కెన్ ఫాలో దిస్ అండ్ వీఆర్ ఓనర్స్ ఆఫ్ నథింగ్. ఇది ఒకవేళ మనకి బాగా అర్థం కావాలంటే ఎవరిదన్నా సమాధి పెట్టుకొని కొంచెం బాగా చూస్తే, కొంచెం రెగ్యులర్గా చూస్తే, లేకపోతే పోస్ట్ మార్టం మార్చరీలకి ఎప్పుడన్నా ఒకసారి అలా పోయి వస్తే ఐ థింక్ ఈ ఐడియా లోపల నుంచి పుట్టుకొని వస్తుంది అనుకుంటా. రైట్ అన్న. సో ప్రాక్టికల్గా ఎదగటానికి చాలా ఇంపార్టెంట్ 5 steps చెప్పారు. థ్యాంక్ యూ ఫర్ దాట్. సో విల్ కంక్లూడ్ విత్ వన్ ఫైనల్ క్వశ్చన్ అన్న, ఇంపార్టెంట్ క్వశ్చన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లైఫ్ ఆఫ్ పౌల్ తీసుకుంటే ఆయన హ్యాడ్ ఎన్ ఎన్కౌంటర్ విత్ జీసస్ క్రైస్ట్. ఆ మార్గంలో యేసుక్రీస్తు ప్రభుతో ఒక ఎన్కౌంటర్ జరుగుతుంది. డూ యూ థింక్ ఆర్ ఈజ్ ఇట్ హౌ అంటే ఆయన ఆ ఒక ఎన్కౌంటర్ని బట్టి తన యొక్క విశ్వాస జీవితంలో చాలా కాలం వరకు ఆ ఊపుతో అనాలా, లేకపోతే ఆ ఎనర్జీతో ముందుకెళ్ళాడా, లేకపోతే డూ యూ థింక్ దట్ పాల్ హ్యాడ్ టు డూ సంథింగ్ ఆన్ ఎ రెగ్యులర్ బేసిస్ టు కీప్ హిస్ స్పిరిచువల్ లైఫ్ అంత బర్నింగ్, అంత ఫైర్తో ముందుకెళ్ళటానికి? ఓకే. సో అట్లానే మన జీవితంలో కూడా ఏదైనా షుడ్ వి వెయిట్ ఫర్ సమ్ గుడ్ ఎన్కౌంటర్ దట్ విల్ హెల్ప్ అస్ టు గో ఒక గుడ్ చంక్ ఆఫ్ టైం వరకు ముందుకెళ్ళటానికి, లేకపోతే మనం కూడా ఈ స్పిరిచువల్ లైఫ్లో ప్రతిరోజు ప్రాక్టికల్గా మనము ముందుకెళ్తూ ఉండాలా?
ఓకే. ఇక్కడ 2 విషయాలు. ఒకటి, పౌలు ఆ ఎన్‌కౌంటర్, ఆ తర్వాత 26లో ఏమంటాడంటే, ఆకాశం కలిగిన ఆ దర్శనానికి అవిధేయుడని కాదు. సో, అవును. ఆ ఎన్‌కౌంటర్‌ని ప్రతిరోజు ఫ్రెష్‌గా కాపాడుకుంటూ వచ్చాడు. సో, ఎన్‌కౌంటర్ దేవుడి నుంచి వస్తది. యూ కెనాట్ డిమాండ్ ఎన్ ఎన్‌కౌంటర్. యూ కెనాట్ కవెట్ ఎన్ ఎన్‌కౌంటర్. అది ఆయన ఓకే. ఇష్టం. అయితే ఆయన ఆల్రెడీ మనకి ఇచ్చిన గాస్పుల్‌లో మనకి ఇచ్చిన ఎన్‌కౌంటర్‌ని దాన్ని కాపాడుకోవడం అది ఇప్పుడు ఎట్లా అంటే పుట్టుకొక్కసారే తల్లి ఒక్కసారి పుట్టిస్తుంది. పుట్టించిన తర్వాత మనం పుట్టిన తర్వాత ఇంకా మళ్ళీ మళ్ళీ పుట్టం. కానీ ఆ ఒక్క పుట్టుకనే రోజు పెంచుకుంటా పోతాం. సో మోసెస్ కూడా అంతే. బర్నింగ్ బుష్ దగ్గర ఇట్ వాస్ ది ఎన్కౌంటర్. కానీ ప్రతిసారి వెళ్ళి కప్పలు వచ్చే ఏం చేయాలి, మిడతలు వచ్చే ఏం చేయాలి, నెక్స్ట్ ఏం చేయాలి. సో ఆ ఫస్ట్ ఎన్కౌంటర్ వెరీ గ్రేట్ ఎన్కౌంటర్. అయితే దాన్ని రోజు మెయింటైన్ చేయడం మన బాధ్యత. ఓకే. సో ఇట్ ఈస్ బోత్. సువార్తలో ప్రభు మన ఎన్కౌంటర్ చేసిన లాంటి ఎన్కౌంటర్ ఇంకోటి లేదు. దట్స్ ద బెస్ట్ ఎన్కౌంటర్. ఆ తర్వాత ఆయన అవుట్ ఆఫ్ హిస్ విల్ చేయొచ్చు. అయితే దాన్ని కన్సిస్టెంట్గా కాపాడుకోవడానికి మన వంతు ఈ 5 విషయాలు చేయడం. అగైన్ ఇట్స్ స్పిరిచువల్ గ్రోత్. అంటే ఈ రోజు నుంచి ఆత్మీయంగా ఎదగాలి బ్రదర్ అంటే ఏంటి ఆత్మీయంగా ఎదగడము అని అంటే వీ షుడ్ నాట్ హ్యావ్ ఎ క్వశ్చన్. ఆత్మీయంగా ఎదగడం అంటే ఏం లేదు, బైబిల్ చదవడం, ప్రార్థన చేయడం, ఆరాధన చేయడము, ఈ చుట్టోళ్ళకి భౌతికంగా, Service. ఆర్థికంగా, లేకపోతే మానసికంగా, లేకపోతే క్రియాపూర్వకంగా సాయం దేవుడు నాకు ఇచ్చిన పనిలో నేను నమ్మకంగా ఉండడం. ఈ 5 నేను చేసుకుంటూ పోవడం అంతే. ఇది కన్సిస్టెంట్గా నేను మెయింటైన్ చేసుకుంటే రక్షణ ఆనందం కావచ్చు, ఆ ఎన్కౌంటర్ కావచ్చు, ఇంకా మిగిలినవన్నీ ఆటోమేటిక్గా మెయింటైన్ అవుతాయి. ఒకవేళ ఆ ఎన్కౌంటర్ మీద మాత్రమే ఆధారపడితే లాభానికి కూడా అద్భుతమైన ఎన్కౌంటర్. దేవుడు కనిపించాడంట. ఆయన వచ్చి ఏమంటాడంటే, ఇదిగో నీ దేవుడు నాకు కనిపించాడు, మంచిగా చెడుగా అని మాట్లాడొద్దు అన్నాడు, నా విగ్రహాలు నాకు ఇచ్చిపోతా అన్నాడు. సో వాట్ గుడ్ ఈజ్ అన్ ఎన్కౌంటర్. ఎందుకంటే దాన్ని ఆయన మెయింటైన్ చేసుకోలేదు. అబ్రహాంకి అదే ఎన్కౌంటర్ జరిగింది. అబ్రహాం విగ్రహాలని పారేశాడు. సో ఇట్స్ నాట్ అబౌట్ ది ఎన్కౌంటర్. ప్రభు చాలామంది ఎన్కౌంటర్ చేస్తారు. ఎన్కౌంటర్ని మెయింటైన్ చేయడానికి మనం చేసేది. సో పాల్ డైలీ చేశాడు, మోషే డైలీ చేశాడు, యేసు ప్రభు డైలీ చేశాడు. వాళ్ళే డైలీ చేస్తే ఇంకా నాలంటోడైతే రోజు చేయాలి. రైట్ అన్న. థ్యాంక్ యూ అన్న. సో చాలా ఇంపార్టెంట్ టాపిక్ని చాలా ప్రాక్టికల్ వేలో మీ యొక్క ఎక్స్పీరియన్స్తో చెప్పారు. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ దోస్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ, మీరు మా మధ్యలో ఉండి. అండ్ నేను ఎప్పుడు చెప్పేటట్టు యూ బీన్ ఎ మెయిన్ పిల్లర్ ఇన్ సాంగ్స్ ఆఫ్ జాయిన్. నాకంటే ఎక్కువ మీరే కనిపిస్తూ ఉంటారు. సో వీ రియలీ థ్యాంక్ యూ. మీరు అంత సమయాన్ని తీసుకొని అన్ని రిసోర్సెస్ని దేవుని యొక్క ప్రజల కోసం మీరు సిద్ధపరుస్తూ ఉన్నారు. వి రియలీ అక్నాలెడ్జ్ ఆల్ యువర్ ఎఫర్ట్స్ అండ్ వి రియలీ థ్యాంక్ యూ అండ్ వీ ప్రైజ్ గాడ్ ఫర్ యూ అన్న. ఇట్స్ మై ప్రివిలేజ్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే సాంగ్స్ ఆఫ్ జాయిన్ లో నేను పరిచర్య చేసేటప్పుడు ఐ కెన్ రియలీ విట్నెస్ అండ్ ఐ రియలీ వాంట్ టు థ్యాంక్ యూ ఆల్సో, ఎందుకంటే గివింగ్ మీ దట్ ఆపర్చునిటీ. అది ఇతరులకి పరిచర్య ఏమో కానీ ఇట్ హ్యాస్ బీన్ మినిస్టరింగ్ టు మీ. వాక్యం చదివేటప్పుడు ఇట్ హ్యాస్ బీన్ మినిస్టరింగ్. ఎన్నోసార్లు ప్రాక్టికల్గా రాత్రులు 2-3 కూర్చొని రికార్డింగ్స్ చేసుకునేటప్పుడు ఒక్కడనే రాత్రి 2-3కి ఆ వాక్యాన్ని ఇంటర్ప్రిట్ చేసేటప్పుడు కెమెరా ఆఫ్ చేసేసి కూర్చొని మోకరిచ్చి, ఇంత బ్యూటిఫుల్ వర్డ్ ప్రభా, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఛానల్ సో దట్ ఐ కెన్ రీడ్ ద వర్డ్ అని ఎన్నోసార్లు ఐ రియలీ ప్రైజ్ గాడ్ ఫర్ దట్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ అన్న. చివరిగా వీ వాంట్ టు ఆస్క్ మెనీ క్వశ్చన్స్ బట్ యాజ్ గాడ్ లీడ్స్ వన్ మోర్ ఆపర్చునిటీ బట్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ టైం విల్ వైండ్ అప్. మీరు చిన్న ప్రేయర్ చేసి బెండిక్షన్ ఇస్తే వీ కెన్ క్లోజ్ ఫర్ టుడే అన్న. మా ప్రియ పరలోకపు తండ్రి, నమ్మకమైన దేవ, మంచి దేవ, క్రియాపూర్వకంగా నీవు మమ్మల్ని దర్శించావైతే దానికి మా వంతు మేము చేయక చెప్పబడిపోయిన వారం, వెనక్కి వెళ్ళిపోయిన వారం, చాలాసార్లు ఏదో పరలోకం నుంచి సమ్ సెకండ్ ఎన్కౌంటర్ కొరకు ఎదురు చూసిన వారం, మమ్మల్ని క్షమించండి దేవా. వాక్యం, ప్రార్థన, ఆరాధన, సహాయం చేయడం, గృహ నిర్వాహకత్వంలో ఎడతెక్కి కొనసాగడానికి సాయం చేయండి. సాంగ్స్ ఆఫ్ జాయిన్ ప్రాక్టికల్ సెషన్స్ ద్వారా జరుగుతున్న పరిచయం బట్టి నీకు వందనాలు, మనోరంజన బట్టి నీకు వందనాలు, కుటుంబం బట్టి నీకు వందనాలు, వారి టీం బట్టి నీకు వందనాలు దేవా. దీని ద్వారా ఎందరైతే వీక్షిస్తూ ఉంటున్నారు, మేలు పొందుతూ ఉంటున్నారు, వారిని బట్టి నేను కీర్తిస్తున్నాను. మెట్టుకి దేవా, ఏ పరిచయకైనా నీవు మా ఆడియన్స్ అని ఒకరోజు నీ అయితే నిలబడి లెక్క చెప్పాలని ఆ భయంతో నీకు సాగే కృపను అనుగ్రహిస్తున్నాను. ఈ సెషన్ దేవా రానున్న దినంలో అనేకులకు ఉపయోగకరంగా ఉంచుతామని యేసు ప్రభు మా రక్షకుడి నామంలో బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం చేర్చిన మనకి, సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడూ తోడయుండును గాక. ఆమేన్. Thank you Anna. Right. Praise the Lord everyone. God willing, we'll all meet you again with a new conversation, new topic. Praise the Lord.